వందనాలు. దేవుడు గడిచిన కాలం అంతా కూడా మనందరినీ కూడా కాచి కాపాడి మరొక రోజు మరి దేవుని సన్నిధిలో ఈ రీతిగా గడపడానికి దేవుడు తన మహాకృపను చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డల దిద్దుబాటు ప్రార్థన అంశంగా మరి అబద్ధము అనేటువంటి విషయం గురించి ప్రియమైన దేవుని బిడ్డల మనందరికీ తెలుసు. దేని గురించి? అబద్ధం గురించి తెలవటం కంటే ఎక్కువ, అబద్ధం గురించి తెలవటం కంటే ఎక్కువ ఆడినటువంటి వారమే మనందరం. ఆడిన వాళ్ళమేనా? చాలామంది అసలు అబద్ధం అంటే నాకు తెలవదయ్యా అన్నట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది మరి మొఖాలు అక్కడ సీరియస్గా ఉన్నట్టు కనపడుతున్నాయి నాకు. మరి తెలుసా తెలవదు అబద్ధం అంటే? తెలిసిన దానికంటే ఆడినటువంటి విధానమే ఎక్కువ. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అబద్ధం అనేటువంటిది ఎంత లాభాన్ని చేకూరుస్తుందో తెలియదు, కానీ అబద్ధం అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా మానవుని జీవితంలో చాలా నష్టాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అబద్ధం అనేటువంటిది మానవుని జీవితంలో చాలా కష్టాలు తెస్తూ ఉంటుంది. అబద్ధం అనేటువంటిది నెమ్మదిని పోగొడుతుంది. అబద్ధం అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇబ్బందులు పాలయ్యేటువంటి విధంగా చేస్తూ ఉంటుంది. అబద్ధం అనేటువంటిది మనం ఆడినప్పుడు చాలా భయం అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది. ఒక్క అబద్ధాన్ని దాయటానికి అనేకమైనటువంటి అబద్ధాలు ఆడవలసినటువంటి పరిస్థితి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మనం ఆడేటువంటిది ఒక్కదాన్ని కప్పిపుచ్చడం కోసం తర్వాత చాలా కప్పిపుచ్చవలసినటువంటి విధానంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే అబద్ధం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. అబద్ధం అనేటువంటిది మనందరం కూడా ఆడినటువంటిది. నేను ఆడేటువంటి అబద్ధం ఎదుటి వారికి ఏమి నష్టం కలిగించదయ్యా, నేను చాలా విషయాల్లో చిన్న చిన్న అబద్ధాలు ఆడానయ్యా అంటే వాటిని కూడా ఒప్పుకోవాలంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా వాటిని కూడా ఒప్పుకోవాల్సింది. అది చిన్న అబద్ధమైనా పెద్ద అబద్ధమైనా. ఎందుకంటే మనకి మనుషులు చెప్పినటువంటి విషయాలు ప్రామాణికమైనటువంటివి కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి మాటలే మనకి ప్రామాణికమైనటువంటివి. పెద్దలు చెబుతూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లరా, నిజం అనేటువంటిది నిప్పు లాంటిదంట, అబద్ధం అనేటువంటిది అప్పు లాంటిదంట. అమ్మా నిజం అనేటువంటిది ఏంటంటదంట? నిప్పు లాంటిదంట. అబద్ధం అనేటువంటిది అప్పు లాంటిదంట. అప్పు అనేటువంటిది ఏమవుతూ ఉంటుంది అంటే పెరిగిపోతూ ఉంటుంది. ఏది నష్టం? నిప్పు అనేటువంటిది కొద్దిసేపే. ఎందుకంటే ఇంకొకటి 2-3 సార్లు మన మీద నమ్మకం పోయింది అంటే, ఇదిగో అతడు అబద్ధాలు ఆడతాడు అంటే అతడు ఎంత నిజం చెప్పినా సరే మనం అతన్ని ఏం చేయం? నమ్మం. ఎందుకంటే అబద్ధానికి అంత ప్రాధాన్యత ఉంటుంది, అబద్ధానికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో బయట చాలా విషయాలు చెబుతూ ఉన్నాయి. అబద్ధం అనేటువంటిది మనశ్శాంతిని పోగొడుతుందని, అబద్ధం అనేటువంటిది నెమ్మదిని పోగొడుతుందని, అబద్ధం అనేటువంటిది కష్టాలు తెస్తుందని, అబద్ధం అనేటువంటిది నష్టాలు తెస్తుందని చాలా ఉంటాయి. బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అబద్ధం గురించి? బైబిల్ గ్రంథం ఈ రాత్రికాల సమయంలో అబద్ధం గురించి ఏం చెబుతూ ఉంది అంటే వారం విడిచి వారం మనం చదువుకుంటూ ఉంటాం. అబద్ధ సాక్ష్యము అనేటువంటిది అంటే అబద్ధం అనేటువంటిది మాట్లాడకూడదు అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంటే దానికి ప్రాధాన్యత ఉందంటారా లేదంటారా? అబద్ధం ఆడాలా వద్దమ్మా? అది చిన్న అబద్ధమైనా పెద్ద అబద్ధమైనా అది ఎంతో కొంత ఎదుటి వారికి ఏం చేస్తుంది అంటే నష్టాన్ని చేస్తుంది, హాని చేస్తుంది. ఆ తర్వాత హాని చేసినటువంటి విధానం మనకు కూడా ఏం చేస్తుంది అంటే, ఓ మనుషులా ఏమి విత్తుతావో అబద్ధాన్ని విత్తామనుకోండి, రేపటి రోజున ఏం కోస్తాం? అబద్ధం అనేటువంటి పంటనే కోస్తాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో చాలామంది అబద్ధాన్ని విత్తారు, తర్వాత ఏ పంటను కోసారు అంటే అబద్ధం అనే పంటనే కోసారు. ఇప్పుడు చూడండి, ఒక భర్త ఏమో భార్యకి నేర్పాడు, భార్య ఏం చేస్తుంది? ఏమి నేర్పుతున్నారు? అయ్యా ప్రార్థన చేసుకోయ్యా, అయ్యా మోకాళ్ళ దండేసి ప్రార్థన చెయ్యయ్యా, అవి కాదు నేర్పేది. వాక్యం చదువయ్యా నేర్పేది కాదు. ఏమి నేర్పుతూ ఉన్నారు అంటే అబద్ధం ఆడమనేటువంటి విషయాలు మనం నేర్పుతూ ఉన్నాం. ఎవరికి నేర్పుతున్నాం? మన పిల్లలకి, మన భార్యకి, మన భర్తకి. ఎవరు నేర్పుతున్నారంటే మనమే నేర్పుతున్నాం. అసలు ఇంతకీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పాపం ఏంటి చెప్పండి? మొదటి పాపం
హత్య. దేవునికి స్తోత్రం. మొదటి పాపం. ఇంకెవరైనా? ఒకటి హత్య వచ్చింది. మాట వినకపోవటం 2. ఇంకా మొదటి పాపం హత్య, లేకపోతే మాట వినకపోవటమా? నిజమేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పాపం దేనితో మొదలైందంటే అబద్ధంతో మొదలైంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మొదటి పాపం బైబిల్ గ్రంథంలో మొదటి పాపం ఏంటయ్యా అంటే అబద్ధమే. ఎట్లా అబద్ధం అయ్యా అంటే సాతానుడు వస్తాడు. ఎవరి దగ్గరికి వస్తాడు? అవ్వమ్మ దగ్గరికి వస్తాడు. వచ్చి అంటాడు, ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు ఫలాల్లో దేన్నైనా తినొద్దని దేవుడు చెప్పాడా? చెప్పాడయ్యా. అన్నీ తినొచ్చు అన్నాడు, కానీ మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అన్నాడు. ఏంటంట? ఎందుకు తినొద్దు అన్నాడు? ఏమో నాకు తెలవదయ్యా, అది తిన్న రోజున నిశ్చయంగా నువ్వు చస్తావంటే ఈయనేమన్నాడు తెలుసా? పిచ్చిదానా, అది తింటే సావమ్మ నువ్వు, నీ కన్నులు తెరవబడతాయి. ఏం తెరవబడతాయి? నీ కన్నులు తెరవబడితే నీకు తెలివితేటలు వస్తాయి. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే నువ్వు ఎట్లా మారిపోతావు అంటే, ఒకటి కన్నులు తెరవబడటం నిజమే, రెండవది తెలివితేటలు. దాని పేరేంటి? మంచి చెడ్డలు తెలివితేటలు ఇచ్చేటువంటి 2 నిజమే. 2 నిజాలు పెట్టి ఇంకో దాన్ని అబద్ధం పెడతాడు సాతానుడు ఎప్పుడు కూడా. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. కొన్ని విషయాలు నిజమే పెడతాడు, కొన్ని విషయాలు ఏం పెట్టేస్తాడు? ఆ నిజాల్లోనే కొన్ని అబద్ధాలు పెట్టేస్తాడు, కొన్ని నష్టాలు చేసేటువంటివి చెబుతాడు. 3 విషయాలు చెబుతాడు ఇక్కడ. ఒకటి, మీ కన్నులు తెరవబడతాయి, నిజమే. రెండవది, మీకు తెలివితేటలు వస్తాయి, నిజమే. మూడవ మాట ఏం చెప్పాడు తెలుసా? మీరు దేవదూతల్లాగా అవుతారన్న. మొదటి 2 మాటలు నిజమే, కానీ మూడవ మాట ఏంటిది అంటే, నేను చెప్పే మాట మీకు అర్థమవుతున్నాయా అమ్మా? ఈ అబద్ధం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పాపం ఏంటయ్యా అంటే హత్య చేయడమే. నిజమే. ఏమంటే మాట వినకపోవటం నిజమే. కానీ ప్రియమైన ఇంకా మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మొట్టమొదటి పాపం దేనితో ప్రారంభమైందయ్యా అంటే, మొదటి పాపం ఏంటయ్యా అంటే అబద్ధమే. అవునంటారు కాదంటారమ్మా? నిజమేనా? మొదటి పాపం ఏది? ఏమని చెబుతున్నాడు? కన్నులు తెరవబడి తెలివితేటలు వస్తాయి, వచ్చినాయి. దేవదూతలు అయ్యారా? ఏది ఆశపడింది? కన్నులు తెరవబడటంలో ఆశ లేదు, తెలివితేటలు రావడంలో ఆశ లేదు. ఎట్ట ఉండాలని ఆశపడింది? దేవదూతలాగా అయిపోవాలని. ఆ సాతాను చెప్పినటువంటి మాట వినేసి ఏం చేసేసింది అంటే అది అబద్ధమా నిజమా? అమ్మా, దేంతో పాపం ప్రారంభమైంది అంటే బైబిల్ గ్రంథంలో అబద్ధంతో. మొట్టమొదటి పాపం ఏదయ్యా అంటే మనం చాలా సింపుల్గా తీసుకుంటాం. దేన్ని చూడండి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే అబద్ధమునకు జనకుడు ఉన్నాడంట. ఈ అబద్ధం మనిషి నుంచి ప్రారంభమైంది కాదు. చదువుకుందాం. యోహాను పత్రిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను పత్రిక, క్షమించండి, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎవరంట? మన తండ్రి. మీరు ఏమండి? మీరు అంటే ఎవరు? మీరు ఎవరి సంబంధులంట? మీరంటే మనమమ్మ. లేటుగా వచ్చావు మరి మీరంటావేంటి? మేమేమో ముందలు వస్తే అమ్మ. మీరు అంటే ఇక్కడ మనం చదువుకునే వాళ్ళందరికీ సంబంధించింది, వినేవాళ్ళందరికీ సంబంధించింది. ఎవరి సంబంధులు అంట? అపవాది సంబంధులు. ఎప్పటి నుంచి అంటే ఆది నుండి వాడు కాడు, వాని యందు వాడు అబద్ధము ఆడునప్పుడు తన స్వభావము అక్కడ 1వ 2వ వేసందా? దేనికి జనకుడు అయి ఉన్నాడంట? అమ్మ, అబద్ధం ఎవరి నుంచి పుట్టింది? అబద్ధము ఎవరి నుంచి పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఏదేను తోటలో పుట్టింది. దేనితో ప్రారంభమైంది పాపం? మొట్టమొదటి పాపం ఏది అంటే అబద్ధంతో ప్రారంభమైంది.
ఏమండి ఇప్పటి వరకు ఆ రోజు ప్రారంభమైనటువంటి అబద్ధాలు ఆడటం ఈ రోజు కూడా బోధించే పాస్టర్ కావచ్చు, వినే విశ్వాసులు కావచ్చు, దేనిని కొనసాగిస్తూ ఉన్నాము అంటే అబద్ధాలను చక్కగా కొనసాగిస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 23వ అధ్యాయము 7వ వచనములో ఉంటుంది, అయ్యా ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నారు. దేన్ని కొనసాగిస్తున్నారు? అబద్ధములను కొనసాగిస్తున్నారయ్యా. అబద్ధములను కొనసాగిస్తూ నష్టాలు పాలవుతున్నారు. అబద్ధములను కొనసాగిస్తూ మీరు నష్టపోతున్నారు, కొంతమందికి నష్టం కలిగిస్తున్నారు. అబద్ధములను కొనసాగిస్తూ మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. అబద్ధములను కొనసాగిస్తూ నెమ్మది లేకుండా ఉంటున్నారయ్యా. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఆది నుండి ప్రారంభమైందయ్యా. ఎవరి దగ్గర నుంచి ప్రారంభమైంది అంటే సాతాను నుంచి ప్రారంభమైందయ్యా. ఇది ఇప్పటికీ కొనసాగించబడుతుంది. అయితే ఈ రోజున ఒక మాట వినండి. ఏం మాట వినాలయ్యా? నువ్వు చెబితే మేమెంత ఏంటయ్యా అంటే చెప్పేది నిలబడి చెప్పేది నేను కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథం మనతో చెప్పేటువంటి మాట ఏంటి అంటే అబద్ధమును గురించి. అబద్ధానికి అమ్మా 23వ అధ్యాయం నిర్గమాకాండము 7వ వచనంలో ఏముంది అంటే అబద్ధానికి దగ్గరగా ఉండమంటున్నాడా, దూరంగా ఉండమంటున్నాడా? ఎందుకు దూరంగా ఉండమన్నాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పుకుంటూ వెళ్తే గంటన్నరైనా ఏమవదు. మన మంచిగా తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరగా చెప్పేస్తాం 2-3 ఉదాహరణ. అబద్ధానికి ఎలా ఉండమన్నాడు? అబద్ధానికి దూరంగా ఉండకపోతే అబద్ధానికి దూరంగా ఉండనటువంటి ఒక వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం కోల్పోయాడు అంటే యాజకత్వాన్ని కోల్పోయాడు. అబద్ధానికి ఎట్లా ఉండకుండా, దూరంగా ఉండకుండా ఉండటాన్ని బట్టి ఏం కోల్పోయాడు? యాజకత్వాన్ని. ఎవరై అంటే గెహాజీ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఏమండి ఎవరమ్మా? గెహాజీ. నయమాను చాలా బంగారాన్ని తీసుకొచ్చాడు. నయమాను చాలా ధనాన్ని తీసుకొచ్చాడు. నయమాను చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా వస్త్రాలు, కొన్ని వస్త్రాలు అని ఉండే, 2-3 వస్త్రాలు అని ఉండే, చాలా ఐటమ్స్ తీసుకొస్తే ఏమండి ఎవరికి ఇచ్చాడు? ఎలీషా గారికి ఇస్తే, నువ్వు వద్దయ్యా, నువ్వు కావాలి కానీ దేవుడికి నీ బంగారం వద్దు, నీ వస్త్రాలు వద్దు, నీ గోల్డ్ ఏమండి ఇంకోటి వెండొద్దు బాబు, తీసుకెళ్ళిపోనయ్యా, నువ్వు బాగుపడ్డావు అదే సాలంటే వెళ్ళిపోతా ఉంటే ఎవరు ఊరికెడుతున్నారు? గెహాజీ ఊరికెడుతున్నారు. దేని వెనకమాల? ఊరికెడతంలో తప్పు లేదు. వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, చక్కగా గుడారంలో పెట్టుకున్నాడు. ఎవరి దగ్గరికి వచ్చేసాడంటే ఏమి ఎరగనట్టు ఎవరి దగ్గరికి వచ్చాడు? పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు అడిగాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళావు బాబు అంటే ఆయన ఏమంటాడు? నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడే ఉన్నానుగా. లేదు లేదు ఎక్కడికి వెళ్ళావు చెప్పయ్యా అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఏమంటాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అంటే అప్పుడు అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలీషా గారు, అయ్యా నా ఆత్మ నువ్వు ఆ డబ్బు వెనకమాల, ఆ బండి వెనకమాల పరిగెడుతుంటే నా ఆత్మ ఎక్కడికి వచ్చింది? నీతో రాలేదయ్యా. అమ్మా నేను ఎక్కడికి వెళ్ళలేదని నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? అబద్ధానికి దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడా? దగ్గరగా ఉండటాన్ని బట్టి ఏం పోగొట్టుకున్నాడు? ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు చేశారు. ఆ అభిషేకం తర్వాత ఎవరి మీదకి వెళ్ళవలసి ఉంది అంటే గెహాజీ గారి మీదకి వెళ్ళాల్సి ఉంది. చాలా మంది శిష్యులు ఉన్నారు కానీ చాలా మంది శిష్యుల పేర్లు రాయబడలేదు. ఎవరి పేరు మాత్రమే రాయబడింది? గెహాజీ పేరు మాత్రమే రాయబడింది. అంటే తర్వాత ఎవరు కృప పొందుకోబోతున్నారు అంటే గెహాజీ. ఆ చిన్న అబద్ధమో పెద్ద అబద్ధమో ఆయన ఏం చేసింది అంటే యాజకత్వాన్ని కోల్పోవడం ఒక వ్యక్తి అయితే కుష్టు రోగాన్ని సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం. ఏం ఆడటం వల్ల? అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో కొంతమంది అయితే చచ్చిపోయారు కూడా. దేనివల్ల? మనందరికీ తెలుసు, అననీయ సప్ఫీరా. ఏమండి ఏమంటారు? అపోస్తుల పాదాల దగ్గర కొంత ధనాన్ని పెట్టి ఏమండి పేతురు గారు అడుగుతారు, అయ్యా ఎందుకే అమ్మారా మీరు? సత్య ప్రమాణంగా ఎందుకే అమ్మానయ్యా అంటాడు. ఏ ప్రమాణంగా? సత్య ప్రమాణకంగా ఎందుకే అమ్మానయ్యా అన్నాడు. లేదు సరిగ్గా చెప్పయ్యా అంటే లేదు లేదయ్యా నేను అబద్ధం అనట్లేదయ్యా. ఇంతకే అక్కడికక్కడే భర్త ఏమైపోయాడంటే చూడండి, అబద్ధం యొక్క ప్రభావాన్ని నేను చెబుతున్నాను, మిమ్మల్ని భయపెట్టడానికి ఇంకోటో కాదు. ఒక అబద్ధం ఎంత నష్టాన్ని చేస్తుంది అంటే ఒక వ్యక్తికి రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసివేసేది అబద్ధం. ఒక వ్యక్తికి రావాల్సినటువంటి ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం? ఏలియా గారి తర్వాత ఎలీషా గారు, ఎలీషా గారి తర్వాత ఎవరు? గెహాజీ. అట్లాగే ప్రియమైన దేవుని
భర్తను మోసుకు వెళ్ళినటువంటి వారు పాదాలు ఇక్కడే. నేను చెప్పే మాట జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. అబద్ధం మంచిదా చెడ్డదా? అబద్ధం మంచిదా చెడ్డదా? ఎక్కడైనా మంచిదైనట్టు బైబిల్ గ్రంథంలో ఉందా? నువ్వు అనుకోవచ్చు, నేను ఆడేది చిన్న చిన్న అబద్ధమే గయ్యా, ఏముందని అనుకోవచ్చు. అది చిన్న అబద్ధమైనా ఇదిగో ఈ విషయంలో అబద్ధం ఆడొచ్చు, ఈ విషయంలో అబద్ధం ఆడకూడదు అనేటువంటిది ఉందా? చూడండి, ఏర్పాటు చేయబడినటువంటి అబ్రహాం గారి అబద్ధం తన కుమారుడి మీద ఏర్పాటు చేసింది. ఏమండి, ఆయన మీద ఉన్నటువంటి అబద్ధం భార్య మీద ఏర్పాటు చేసింది. భార్య మీద ఉన్నటువంటి అబద్ధం కుమారుడి మీద ఏర్పాటు చేసింది. కుటుంబానికి 20 సంవత్సరాలు దూరం అయ్యాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది అమ్మా? ఎందుకంటే మరి పేతురు గారు కూడా అబద్ధం ఆడాడు అయ్యా. పేతురు గారు కూడా ఏం అబద్ధం ఆడాడు? పేతురు గారు కూడా మన మాటలు చెప్పి పేతురు గారు కూడా అబద్ధం ఆడాడు అయ్యా. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడన్నో, ప్రాణాలను పోగొట్టుకున్నాడన్నో, మరి ఆయన అంత ఆశీర్వాదం పొందుకున్నాడు కంటే ఆ ఆశీర్వాదం పొందడానికి దేవుడు మరలా మనకి ఏం చేస్తున్నాడు అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేనికి దూరంగా ఉండమని? ఎందుకంటే యేసయ్య ఎవరో తెలియదని ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? ఒకసారి ఆడాడు. ఇదిగో నువ్వు కూడా ఆయనలో ఉన్నవాడు కదా అంటే, అమ్మ నాకు తెలవదమ్మా అన్నాడు. గబగబా అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాడు. ఇదిగో నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడువేగా అంటే, అయ్యో నాకు తెలవదయ్యా అన్నాడు. మూడోసారి ప్రియమైంది ఎవరు పెట్టారు? ఇంకొక ఆయన వచ్చాడు. ఇదిగో నువ్వు ఖచ్చితంగా ఆయనతో ఉన్నవాడువే అన్నప్పుడు ప్రియమైంది ఎవరు పెట్టారా? వెంటనే ఎన్నో మార్పు ఓడి కూసిందంట. వెంటనే ఎవరెంక చూసాడంటే ఈయన యేసయ్య ఎంక చూడంగానే ప్రియమైన దేవుని బిడ్డరా పశ్చాత్తాపంతో అక్కడికక్కడే ఏమయ్యాడు అంటే ఏడ్చి, అయ్యా నేను దౌర్భాగ్యునైనా, నేను అబద్ధం ఆడానయ్యా అని యేసయ్య కొరకు తర్వాత దినాల్లో తర్వాత ఏమని పరిచర్యలో చనిపోవడానికి కూడా ఏమయ్యాడు అంటే సిద్ధపడిపోయాడు. ఇదిగో యేసు ప్రభు గురించి మీరు బోధించొద్దు, యేసు ప్రభు గురించి మీరు ప్రకటించొద్దు, యేసు ప్రభు గురించి మీరు మాట్లాడొద్దు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈయన అంటాడు, ఆయన గురించి మాట్లాడకుండా నేను ఉండలేను. ఎలాంటి ఆయన ఎవరో తెలియదని అబద్ధం ఆడినటువంటి ఆయన, అబద్ధం ఆడకూడదని తెలుసుకుని ఒప్పుకుని పశ్చాత్తాపడినటువంటి ఆయన ఏమని యేసు ప్రభువు కొరకే నేను బ్రతుకుతాను, యేసు ప్రభువు కొరకే నేను ఏమని చనిపోతానని ఎవరి కొరకు చనిపోయాడు తెలుసా? ఏమంటే ఎందుకంటే ఈయన కూడా ఏం చేద్దాం అనుకున్నారు అంటే సిలువ వేసి చంపేద్దాం అనుకున్నారంట. కానీ ఈయన అన్నాడంట, ఆ మహాత్ముడు వలె నేను సిలువ ఏమంటే ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, గొప్పవాడు, ఆయన సిలువ మరణం పొందాడు అంటే దేవునికి స్తోత్రం. నాకు అలాంటి శిక్ష వద్దు, నన్ను తలక్రిందులుగా ఇబ్బందా, మామూలుగా ఇబ్బందా? ఎలాంటి ఆయన? యేసయ్య అంటే నాకు తెలవదని అబద్ధం ఆడినటువంటి ఆయన మరలా అది అబద్ధం అని గుర్తెరిగి దేవుని దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడి అబద్ధాన్ని విడిచిపెట్టినటువంటి విధానాన్ని బట్టి ఏం పొందుకున్నాడు అంటే సంఘము ఆ వ్యక్తి పైన కట్టబడింది. పరలోకపు తాళపు చెవి ఆ వ్యక్తికి. అబద్ధాలు అందరం ఆడతాం, కానీ అది తప్పు అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి అంటే అబద్ధానికి దూరంగా ఉండాలంట సాధ్యమైనంత మనకి. ఏమైంది మనం ఆడే అబద్ధం వలన మనకేమొస్తుంది చెప్పండి? కానీ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం ఏమవుతూ ఉన్నాము అంటే మేరతున్నాం, దేవుడు చెప్పినటువంటి మాటను మనం కోల్పోతున్నాం. కాబట్టి దేనికి దూరంగా ఉండాలి? అబద్ధానికి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత మటుకు అబద్ధం ఆడకుండా ఉండగలిగితే దేవుడు మనకి నిత్యత్వాన్ని అనుగ్రహించునుగాక. ఇటు కృపలో దేవుడు దీవించునుగాక. 3 అంశాల గురించి చెప్పుకున్నాం. ఒకటి ద్వేషం గురించి దిద్దుబాటు చేసుకోవాలి, రెండవది అవిశ్వాసం గురించి దిద్దుబాటు చేసుకోవాలి, మూడవది దేని గురించమ్మా? అబద్ధం గురించి కూడా మనం ఏం చేసుకునే వారంగా ఉండాలి. అందరం అబద్ధం ఆడిన వాళ్ళే. ఏమండి పాస్టర్ గారులైనా, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఓ పాస్టర్ గారు ఉంటాడు, ఒక సేవకుడు ఉంటాడు. ఇప్పుడు వరకు మా గురించి చెప్పావయ్యా, పాస్టర్ గారు లేరంటే చాలామంది ఉన్నారు. హననియా అనేటువంటి ఒక సేవకుడు ఉంటాడు. ఏమండి ఆయన ఏం చేస్తాడు అంటే 2 సంవత్సరాలు మీకు విడుదల వచ్చేస్తుంది, దేవుడేమో 70 సంవత్సరాలు మీరు చెర అనుభవించాలని చెబుతాడు. ఈయన ఏం చెబుతాడంటే ప్రజలు మెప్పు పొందుకోవడం కోసం మీకు 2 సంవత్సరాలు ఏమొచ్చేస్తుంది? విడుదల వచ్చేస్తుంది, మీరు విడుదల పొందుతారు, మీకు ఈ శ్రమ ఉండదని అందరినీ మప్పి పెడతాడు. దేవుని వాక్కు ఇర్మియా దగ్గరికి వచ్చి అంటది, ఇదిగో నువ్వు దేవుడు పిలుచుకున్నటువంటి సేవకుడివి కాదు అని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి కూడా ఏమవుతాడో తెలుసా? మరణ పాలయ్యేటువంటి పరిస్థితి
పరిస్థితి మనం చూస్తాం. సేవకుడికైనా ఒకే తీర్పు, విశ్వాసికైనా ఒకే తీర్పు. అందుకని దేనికి దూరంగా ఉండమంటూ ఉన్నాడయ్యా అంటే అబద్ధములకు దూరంగా ఉండటం మనకి మంచిది, మన కుటుంబానికి మంచిది, రాబోయేటువంటి తరానికి కూడా మంచిది. అట్టి కృపలో దేవుడు మనందరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిస్థితి